హాయ్ బంగారమ్స్. పండుగ వచ్చిందంటే హైదరాబాదు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. రోడ్లన్నీ ఖాళీ, సిగ్నల్స్ ఏమో గ్రీన్ సిగ్నల్స్, కానీ మనసులో మాత్రం అలజడే. చిన్నప్పుడు పండుగ అంటే ఎక్కడికి వెళ్తామా అనేది కాదు, అమ్మ చేతి వంట, బంధువులతో ఇల్లు కళకళ, ఆ నవ్వులే పండుగ. అప్పుడు రోజులు నెమ్మదిగా ఉండేవండి. ఇప్పుడు మాత్రం రోజులు మారిపోయాయి. పండుగ కూడా టైంలోనే ఇమిడిపోయింది. ఎప్పటికీ మారనిదైతే మాత్రం అమ్మ ప్రేమేనండి. మా అమ్మగారికి మా మీద ఉండే ప్రేమ, నాకు మా పిల్లల మీద ఉండే ప్రేమ, అలాగే నా పిల్లలకు నా మీద ఉండే ప్రేమండి. ఇప్పుడు పిల్లలు నన్ను కారులో తీసుకెళ్తూ ఉంటే నాకు నా చిన్నప్పుడు నేను గుర్తొస్తున్నాను. అప్పుడు ఇలా ఎంజాయ్ చేశానేమో, కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. జర్నీ అంటే దూరం కాదు, అమ్మతో మన వాళ్ళతో ఉన్న ఆ క్షణాలే. అంతే కదా! పండుగ కోసం ఊరికి వెళ్ళడం కాదండి. ఆ ఫీలింగ్‌ని పిల్లలకి ఇవ్వడమే అసలైన పండుగ అనిపిస్తుంది నాకు. అందుకే ఈ ఖాళీ హైదరాబాద్‌లో కారులో ప్రయాణం చేస్తూ నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాను. అమ్మంటే పండుగ, పండుగంటే అమ్మ. అందరికీ అంతే కదండీ! అమ్మ వంటలు, అమ్మ హడావిడి, అప్పుడు ఇవన్నీ కామన్‌గా అనిపించేవి. చిన్నప్పుడు పండుగ అంటే ఎంజాయ్ చేయడం అంటే ఏంటో కూడా తెలియదు. బట్టలు వేసుకుంటాం, తింటాం, పరుగులు పెడతాం, అంతే కదండీ! అప్పట్లో రోజులు అలాగే ఉండేవి. ఇప్పుడు పండుగ కూడా ఒక ప్లాన్ అయిపోయిందండి. టైము, ట్రావెల్ అన్నీ చూసుకొని చేయవలసిందే. పండగ ఇంకా వారం రోజులు ఉందనగా అమ్మ చేగోడీలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, సున్ను పోకండలు ఇలా చాలా రకాలు చేయించి డబ్బాల్లోకి ఎత్తిపెట్టి ఉంచేవారండి. సాధారణంగా అమ్మే చేసేది. ఒకవేళ చేయలేకపోతే మాత్రం మా సైడు కిలోకింతని తీసుకొని ఇంటికి వచ్చి అన్నీ మన సామాన్లే, కిలోకి మాత్రం ఇంతని చెప్పి తీసుకొని చేసి ఇస్తారనమాట. ముఖ్యంగా అరిసెలు, పోకుండలు, తర్వాత సోంపాపిడండి. శ్రీకాకుళం సైడు సోంపాపిడి ఇంటికి వచ్చి లేడీసేనండి చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే కిలోకి తక్కువ అండి. అప్పుడు మా చిన్నప్పుడు కిలోకి ఎంతో రూ. 20, రూ. 30 తీసుకొని చేసేవారనమాట. ఒక 5 కేజీలు చేయించేవారండి మా అమ్మగారు. ఇంకా చూడండి మాకు పండగే పండగ అనమాట. అలాగే చుప్పులండి. తడి బియ్యం ఆడించి తెచ్చి ఇంట్లో పెడితే వాళ్ళు చకచకానండి చుట్టేసేవారు. అసలు ఎంత ఈజీగా చుట్టేసేవారంటే మనకైతే మాత్రం రాదండి. పెద్ద పెద్ద చుప్పులండి. మా సైడు సారీ కింద కూడా పెడతారనమాట. చాలా పెద్ద చుప్పులు. అమ్మ అయితే మాత్రం అంత పెద్ద చుప్పులు కాకుండా మామూలుగా మీడియం సైజు చుప్పులు చుట్టించేవారు. ముఖ్యంగా మాకేంటంటే ఇప్పటి రోజుల్లా కాదు కదండీ! అప్పుడు అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినవి మనం తినడం, మనం ఇచ్చినవి వాళ్ళు తినడం, ఎవరైనా ఇచ్చినవి ఒక పెద్ద డబ్బాలో నిండిపోయేవండి. మళ్ళీ మనమేమో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డబ్బాల్లో వేసి ఇవ్వడం అనమాట. ఇంక చూడండి అమ్మేం వండించిందో తెలీదు, వాళ్ళేమిచ్చారో తెలీదు. ఇక తినడమే పని. తర్వాత భోగి రోజైతే బూర్లు, పులిహార కంపల్సరీ అండి. పెద్ద పండగ రోజు అదేనండి. సంక్రాంతి రోజు కలగే కూర, కలగే పులుసు, పప్పు, బెల్లం పరవన్నం, అప్పాలు, గారెలండి. కనుమైతే మీ అందరికీ తెలుసు కదండీ నా ఫేవరెట్ చికెను, మటను, గారెలు, ఇంకా మరి ఒకటి ఏమిటండి ముఖ్యంగా పేకాట్లండి. మా అమ్మగారి ఎంప్లాయ్ మీ అందరికీ తెలుసు కదా! మా పిన్ని వాళ్ళు కూడా గెజెట్ ఆఫీసర్లండి. వాళ్ళు పండగ అయితే చాలు మాకు డబ్బులు ఇచ్చేవారు. మా మావయ్య కూడా డబ్బులు ఇచ్చేవారండి. పండగ ఎప్పుడు వస్తుందా, వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తారా అని వెయిటింగ్ అనమాట. ఆ పేకాట్లండి. 21 చుక్క అంటారు కదండీ, బ్లాక్ జాక్, ఆ ఆట అండి ఆడేవాళ్ళము. ఇంకా ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారా, ఎప్పుడు పేకాట్లు ఆడదామా, ఇదేనండి ఆలోచన. 21 వస్తే ఆట అనమాట. 18 నుంచి పట్లు పట్టొచ్చు. 18, 19, 20, ఇంకా 18 వచ్చిందనుకోండి, ఉస్ ఉస్ అని అమాయకమైన రోజులండి. అందరికీ తెలిసిపోయేది, ఓ దీనికి 18 వచ్చిందిరా అని. అలా ఉండేవండి మా రోజులు చిన్నప్పటివి. పెద్దవాళ్ళేమో సీక్వెన్స్ మొత్తం గ్యాంబ్లింగ్ అనమాట. మా అమ్మగారు వండినవన్నీ ప్లేట్లో పోసి పెడుతుంటే నిమిషాల్లో ఖాళీ చేసేసేవాళ్ళం.
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాని రోజులవి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది మరుపురాని మధుర అనుభూతి. మేము జర్నీ చేసేటప్పుడు మా పిల్లలకు ఇవన్నీ కథలు కథలుగా చెప్తుంటానండి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. ఈరోజు కూడా వాళ్ళతో ఇదే పంచుకున్నాను. పదమ్మ అలా వెళ్దాము, అమ్మమ్మ గుర్తు వచ్చిందా, నీ చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయా అని ఇలా బయటికి తీసుకువచ్చారండి. మనల్ని మన పిల్లల్ని మనం అర్థం చేసుకోకపోతే ఆ లైఫే వేస్ట్ అండి. పిల్లలు చూడట్లేదు అని అనుకోకూడదు. వాళ్ళు జాబులు చేసుకోవాలి, వాళ్ళ ప్రయారిటీస్ కూడా వాళ్ళకి ఉంటాయి కదండి. వాళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడంలోనే ఆ లైఫ్కి అందం. వీకెండ్కి నయనతార కెఫేకి వచ్చామండి. అసలు జనాలతో కిటకిటలాడుతుంటుంది. అలాంటిది చూడండి ఎంత ఖాళీగా ఉందో. నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి తిన్నామో అవన్నీ చూపిస్తానండి. అక్కడ ఉండే పిల్లలకి చూడండి నేను హాయ్ చెప్తున్నాను. నిజంగా వాళ్ళకి హాయ్ చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. మా పిల్లలే గుర్తుకు వస్తారు. బాయ్ బంగారామ్స్.